5 సార్లు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏ కోచింగ్ సెంటర్లోనూ ఈ మాటలు మీకు చెప్పరు. సో వీడియో చివరి దాకా చూడండి. సో ఇప్పుడైతే యూపీఎస్సీ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చింది. 933 పోస్టులు ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అంతా మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యూపీఎస్సీలో సక్సెస్ రేటు 0.1 to 0.2% మాత్రమే ఉంటుంది. అంటే 1000 మందిలో ఒక్కరు మాత్రమే సక్సెస్ అవుతారు. 999 మంది ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేస్తారు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. రెండవది, 2 సంవత్సరాల కంటే ఎక్కువగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో టైం స్పెండ్ చేయకండి. ఈ 2 ఇయర్స్లో సక్సెస్కి మీరు చాలా దగ్గరికి వచ్చి మిస్ అవుతూ ఉంటే యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ ఇయర్. లేదు సక్సెస్కి చాలా దూరమే ఆగిపోయామనుకుంటే యూపీఎస్సీకి బై బై చెప్పి వెనక్కి వచ్చేసేయండి. మూడవది, మీరు ఎంత టాలెంటెడ్ అయినా, ఎంత హార్డ్ వర్కర్ అయినా, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. మీకు లక్ లేనిదే మీకు ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే హార్ట్ బ్రేక్ చేసుకోకండి. జస్ట్ ఇది నాకు కాదు అనుకుని వదిలేసేయండి. నాలుగవది, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది పార్ట్ టైం ప్రిపరేషన్ కాదు. 100% ఎఫర్ట్స్ ఇవ్వాల్సిందే. అలా ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. లేదు నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతాను, ఎగ్జామ్కి ముందు 1 month లీవ్ పెడతాను అనేలా ఉంటే బెటర్ నాట్ అప్లై. ఫైనల్లీ ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే, యూపీఎస్సీనే లైఫ్ కాదు. ఈ విషయం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.